తిరుపతికి వెళ్తున్నాం గాయస్. నేను, మా డాడీ, మా చెల్లి, మా మమ్మీ, మా నాని, శ్రీను మామ వెళ్తున్నాం గాయస్ తిరుపతికి. టెంపుల్ దిగు బాగా తీసుకో టెంపుల్ దిగు బాగా తీసుకో టెంపుల్ హాయ్ చెప్పి చూడు వాళ్ళకి హాయ్ చెప్పు యూట్యూబ్లో వీడియో హాయ్ వ్యూయర్స్. ఈ సమ్మర్కి 1 వీక్ ట్రిప్ ప్లాన్ చేసాం అనమాట. ట్రిప్ కొద్దిగా పెద్దదే. ఫస్ట్ అయితే శ్రీకాళహస్తి చూసుకున్నాము. అక్కడ నుంచి తిరుపతి వచ్చాం అనమాట. తిరుపతిలో 2 days స్టే చేస్తాం అనమాట. ఇక్కడే 1 day వచ్చి జపాలి, ఆకాశగంగా, శ్రీవారి తోరణం, శ్రీవారి పాదాలు ఇవన్నీ చూసుకొని 2 రోజు 14 తారీఖు మాకు దర్శనం ఇచ్చారనమాట. విఐపి దర్శనం. అది చూసుకొని కిందకు వచ్చి కాణిపాకం, అరుణాచలం, కంచి ఇవన్నీ ట్రిప్ ప్లాన్ అనమాట. అందుకే జిమ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరలేదు, షార్ట్స్ కానీ వీడియోస్ కానీ. దీనివల్లే ఈ కార్తో ఘాటి రోడ్ ఎక్కడం ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం ఘాటి రోడ్ ఎక్కించడం తిరుపతి ఏంటా అని చెప్పి కొద్దిగా భయపడ్డాను. కానీ చాలా ఈజీగా ఉందండి. ఎందుకంటే మెయిన్ అండి రోడ్డు చాలా విశాలంగా ఉంది. ఒకటి సెకండ్ థింగ్ వచ్చి 1 way అవ్వడం వల్ల అసలు ఇబ్బంది పడలేదండి. చాలా ఈజీగా ఎక్కించేసాను కారు. ఎవరైనా కొత్తగా ఎక్కించాలనుకున్నా అసలు భయపడాల్సిన అవసరం లేదు. 2వ గేరు, 3వ గేరు, 4వ గేరు, నేనైతే 5వ గేరు వేసాను కార్కి. అసలు నాకేం ఇబ్బంది అనిపించదు. కారు చాలా ఈజీగా ఎక్కింది. దిగేటప్పుడు ఇబ్బంది ఏం లేదండి. కుదిరితే బస్సు వాళ్ళు సైడ్కి ఇస్తున్నారండి. ఏం అర్థంగా ఉండలేదు. వాళ్ళు కుదిరినప్పుడు సైడ్కి ఇచ్చి వెళ్ళిపోమని చెప్పి అంటున్నారు. వెళ్ళిపోవచ్చు. కింద టోల్లో టైం తీసుకుంటున్నారండి. నాకైతే 28 minutes ఇచ్చారు పైకి ఎక్కడానికి. 28 minutes దాటొచ్చు కానీ అంతకుముందు వెళ్ళకూడదని చెప్పి అన్నారు. ఆ టైం దాటాక నేను వెళ్ళాను అనమాట. మాకు దర్శనం వచ్చి 14 అండి. మేము 12th ఈవినింగే తిరుపతికి వచ్చాం అనమాట. సో 12th నైట్ లాకర్లో స్టే అవుతాము. 13వ తారీఖు మాకు విఐపి దర్శనానికి రూమ్ వస్తుంది, అకామిడేషను. సో అది తీసుకుంటాం అనమాట. 13 ఏంటంటే మేము జపాలి, ఆకాశగంగా, పాప వినాశిని, అలాగే శ్రీవారి పాదాలు ఇవన్నీ చూద్దామని చెప్పి అనుకున్నామండి 13వ తారీఖు. ఈ 13వ తారీఖు మార్నింగ్ వచ్చి మేము ఫస్ట్ శ్రీవారి పాదాలకు వచ్చామండి. ఈ శ్రీవారి పాదాలు ఈ కొండకి చివరి అని చెప్పి అన్నారు. ఇక్కడ శ్రీవారి పాదాలు ఉన్నాయి. ఈ శ్రీవారి పాదాలు చూసుకున్నాక అండి కిందికి వస్తే చెట్లు అండి. ఇక్కడ ఫోటో షూట్ తీసుకుని చాలా బాగుంటుంది. చూడండి, ఇది మొత్తం ఇక్కడ చేసింది. ఇక్కడ కొద్ది ముందుకు వెళ్తే శ్రీవారి పాదాలండి. శ్రీవారి పాదాల తర్వాత అండి శిలాతోరణం అండి. కొద్ది కిందికి వస్తే మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది శిలాతోరణం అని. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ వచ్చండి శ్రీవారి పాదాలు, తర్వాతకి శిలాతోరణం పెట్టుకున్నాము. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి ఇక జపాలి, ఆకాశగంగా, పాప వినాశనం పెట్టుకున్నామండి దర్శనం. కానీ సీనరీ మాత్రం రా అసలు కానీ సీనరీ తీసుకోవాలి ఎక్కడ చూసినా. ఈ ఇన్స్టాలో వీడియోస్ చూసి జపాలి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు అని చెప్పి అన్నారు. అరగంట 30 గంట అని చెప్పి వీడియోస్ చూశాను. మా అమ్మ నడుస్తున్నారా లేరా అని చెప్పి కొద్దిగా భయపడ్డాను. కానీ అదేం లేదండి. మొత్తం కలిపిన మాకు 15 నిమిషాల లోపే వెళ్ళిపోయాం మేము. ఒక 300 మెట్లు అని చెప్పి అన్నారు. కానీ మేము లెక్కేసి లోపే వెళ్ళిపోయామండి. మా అమ్మగారు కూడా చాలా మంచిగానే వచ్చారు, ఇబ్బంది లేకుండా వచ్చారు. మీకు తిరుపతిలో చూస్తున్నా అండి మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది. విజయవాడలో ఎంత వేడి ఉన్నా కానీ తిరుపతిలో మేము ఉన్న 2.5 days కూడా అండి ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉందండి. ఇప్పుడు ఇంకా చల్లగా ఉందని చెప్పారు. మేము వచ్చే ముందు రోజే హనుమాన్ జయంతి అవడం వల్ల ఎక్కడ చూసినా డెకరేషన్ కనిపిస్తున్నాయండి. చాలా మంది జనాలు వచ్చారంట ముందు రోజు చెప్తున్నారు అన్నమాట అందరూ. ఫైనల్లీ జపాలి వచ్చేసామండి. మొత్తానికి వచ్చేసాడా కాషాయం. అమ్మ కూడా వచ్చిందిగా ఇబ్బంది లేకుండా.
మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా అండి. మేము బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చేయలేదు. సో మేము జపాల్లో బ్రేక్ఫాస్ట్ ఉంటుందేమో అని చెప్పి అనుకున్నాము. కానీ జపాల్లో బ్రేక్ఫాస్ట్ ఏం లేదండి. కానీ పక్కనే ఉన్న ఆకాశగంగా పాప వినాశనంలో బ్రేక్ఫాస్ట్ ఉందండి. ఫుడ్ అన్నీ ఉన్నాయండి. కొద్దిగా ప్రైస్ లిటిల్ హై ఉంది కానీ టేస్ట్ బాగుంది. ఓకే అండి. ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కండి. ఆ చెట్టులోని ఆంజనేయ స్వామి వెలిసినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ ఆ చెట్టు ముందు భాగం చూసుకుంటే కొద్దిగా ఎత్తుగా అనిపిస్తుంది. అక్కడ ఆంజనేయ స్వామి రూపు ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. సో అందరు ఫస్ట్ ముందు ఆ చెట్టుకి దండం పెట్టుకుని తర్వాత గుడిలోకి వెళ్తున్నారు. ఇది ఆకాశగంగ అండి. ఈ కిందికి పోవడానికి దారి లేదండి. ఈ కొండల నుంచి నీళ్లు ఇటు పక్కగా గుడి పక్కగా వస్తాయండి. ఆ కొండ కింది దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళొచ్చు అనమాట. అక్కడికి వెళ్ళి ఆ నీళ్లు తీర్థంలో తీసుకొని తల మీద చల్లుకుంటున్నాము. సో 13th మేమన్నీ చూసుకొని ఆఫ్టర్నూన్ సిఆర్ ఆఫీస్కి వెళ్ళి అకామిడేషన్ తీసుకున్నాం అండి. దానివల్ల మనకి 14th ఆఫ్టర్నూన్ వరకు మనకి రూమ్ ఉంటుంది. మనకి 14th మార్నింగ్ 8 o'clock బ్రేక్ దర్శనం ఇచ్చారండి. మాకు 8 o'clock దర్శనం ఇస్తే మాకు 9 o'clock దర్శనం అయిపోయిందండి. గురువారం అవడం వల్ల స్వామివారి నిజరూప దర్శనం జరిగింది. చాలా బాగా జరిగిందండి. నిజంగా చాలా అది చూసాక ఒక 2 days మాకు అంతా కళ్ళలో మొత్తం మాకు స్వామివారే ఉన్నారు. తిరుపతిలో టూరిస్ట్ ట్రిప్ అయిపోయిందండి. కాణిపాకం బయలుదేరాము. అయితే మా పిల్లలు జూ పార్క్ చూద్దామని చెప్పి అన్నారు. సో జూ పార్క్ వచ్చామండి. పర్ హెడ్ వచ్చి 60 తీసుకున్నారు. చిల్డ్రన్స్కి వచ్చి 30 రూపీస్ తీసుకున్నారు. మన వెహికల్ అంటే 750 రూపీస్ తీసుకున్నారండి వెహికల్కి వచ్చి. లేదంటే ఎవరికి పార్క్ చేసుకోవచ్చు. సమయం తక్కువ ఉందని చెప్పి నేను కార్ తీసుకున్నాను అన్నమాట. కార్ గురి టికెట్ తీసుకొని బయలుదేరామండి. కార్లోనే మొత్తం చూసాము. జూ పరంగా చూసుకుంటే ప్లేస్ చాలా పెద్దగా ఉంది కదండి. యానిమల్ పరంగా చూసుకుంటే ఓకే మరీ అన్ని ఎక్కువేం లేవు. ఓకే అండి. క్రోకోడైల్స్ అయినా ఎలిఫెంట్స్ అయినా ఈ లైన్ అయితే ఒకే ఒక లైన్ ఉంది. బెంగాల్ టైగర్ ఒకటి ఉంది. ఈ చిరుతపులి కూడా ఒకటి ఉందండి. ఎలుగుబంటి ఒకటి ఉంది. యానిమల్ పరంగా చూసుకుంటే కొద్ది తక్కువే అండి. కానీ ప్లేస్ చాలా పెద్దది. తిరగాలంటే మనకి హాఫ్ డే పడుతుంది. ఇది నార్మల్ తిరగాలంటే. వెహికల్లో అయితే మీకు ఒక 1 hourలో అన్ని కవర్ చేసి వచ్చింది. జూ పార్క్ అయిపోయాక కాణిపాకం వెళ్ళామండి. సాయంత్రం కాణిపాకం దర్శనం చేసుకొని నైట్ అరుణాచలం వచ్చామండి. ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వచ్చాము. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలండి. మనం ఏపీ దాటి ఏ టెంపుల్కి వచ్చినా అండి సగం మంది పైన మన వాళ్ళే ఉంటారు. కానీ మనకి అక్కడ అంత విలువ ఉండదు. దీని మీద ఒక వీడియో తీస్తాను. ఈ చాగంటి గారు గరికపాటి గారు కూడా అండి ఒకసారి ఒక 1 year పాటు మన ఏపీ తెలంగాణ టెంపుల్స్ తప్ప వేరే రాష్ట్రాల టెంపుల్కి వెళ్ళొద్దు అని చెప్పి ఒక్కసారి ప్రకటిస్తండి వీళ్ళందరూ లైన్లోకి వస్తారండి. వీళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారండి. అసలు మనం అంటే విలువ లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఎందుకు చెప్తాను చూడండి ఒకసారి. ఇక్కడ వీడియో ఫ్రీజ్ చేశాకండి. ఇక్కడ ఒక చిన్న ఇష్యూ జరిగింది అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేమందరం కలిసి ఒక 2.5 hours నుంచి లైన్లో వస్తున్నాం. 50 రూపీస్ టికెట్ నుంచి. మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాక ఇక్కడ సడన్గా వేరే వాళ్ళు వచ్చి గురి వాళ్ళు వచ్చి అక్కడ గేట్ ఓపెన్ చేసి జనాన్ని అటు వదిలేరు అనమాట. సో నా ఎదురుగా ఉన్న వాళ్ళు ఏమన్నారంటే మేము ఎంతసేపు లైన్లో ఉన్నాము మీరేంటి అట్లా వదిలేరు అని చెప్పి అడిగితే దానికి ఈయన కోప్పడి అద్దాలని బాది ఆ మనిషిని లౌడేకే బలని చెప్పి ఒక 5 times తిట్టారు. మళ్ళీ లోపలికి వెళ్ళి లాఠీ కూడా తీసుకొచ్చారు. లాఠీ తీసుకొచ్చాక ఆ ఎదురుగా వాళ్ళు పక్కన వాళ్ళు అరిశారు అన్నమాట. ఎందుకు మీరు లాఠీ తీసుకొచ్చారు ఏం కొడతారా అని చెప్పి. అప్పుడు నేను వీడియో తీయడానికి ప్రయత్నించాను, కుదరలేదు. కానీ చిన్న క్లిప్ తీశాను. ఆ క్లిప్ తీసింది చూసి నన్ను మళ్ళీ వెనక్కి పిలిచి అంటారు, సార్ ఇప్పుడు అటు వాళ్ళు గేట్ ఓపెన్ చేసింది నేను కాదు కానీ వాళ్ళు కదా ఓపెన్ చేసింది, నాకు సంబంధం లేదు కదా అని చెప్పి చాలా చిన్నగా అప్పుడు సమాధానం చెప్తున్నారు. ఏది వీడియో ఏమైనా తీసి పెడతా అని చెప్పి అనుకున్నారేమో. అప్పుడు చిన్నగా సమాధానం చెప్తాను. నేను అన్నాను కదా మీ ఫ్రెషర్స్ నాకు అర్థం అవుతుందండి, మరి మీరు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయొచ్చా టెంపుల్లో ఉండి, అది కరెక్ట్ కాదుగా అంటే దానికి మరి సమాధానం లేదు. అరుణాచలం అయిపోయాక మార్నింగే బయలుదేరి జలకంఠేశ్వర టెంపుల్ చూడడానికి వెల్లూరు వచ్చామండి. వెల్లూరులో జలకంఠేశ్వర స్వామి చూసుకొని అక్కడ నుంచి కంచికి వచ్చామండి. సో నేనేమనుకున్నాను అంటే నాకు కంచిలోనే 1 day పడుతుందేమో అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం 12:30కి టెంపుల్స్ అన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఈవినింగ్ 4:30కి ఓపెన్ చేస్తారని చెప్పి అన్నారు. కానీ రష్ తక్కువ ఉండడం వల్ల నాకు కంచి కామాక్షి అమ్మ తల్లి దర్శనం త్వరగా అయిపోయిందండి. ఒక 1/2 hourలో అయిపోయింది. అక్కడ నుంచి శివ కంచికి వెళ్తే అక్కడ మాకు 10 నిమిషాల్లో అయిపోయిందండి. కాబట్టి 100 రూపాయల టికెట్ తీసుకున్నాము. కానీ విష్ణు కంచిలో అండి చాలా టైం పట్టింది.
స్వామివారి దర్శనంకి వెంటనే అయింది పెరుమాళ స్వామి దర్శనం. కానీ బంగారుపల్లి దగ్గరే మాకు 2 hours పట్టిందండి. మళ్ళీ అక్కడ నుంచి మన తాయారమ్మ తల్లి దగ్గర ఒక 1/2 hour పట్టిందండి. ఎగ్జాక్ట్ 12:15కి మాకు అన్ని దర్శనం అయిపోయినాయండి. ట్వెల్వ్ ఇంకా అన్నీ అయిపోయాక బయటకు వచ్చామండి. బయటకు వచ్చాక మా ఇంట్లో వాళ్ళు షాపింగ్ చేశారు. షాపింగ్ అయిపోయాక పక్కనే శరవణ బావ అంటే అక్కడ భోజనం చేసాము. ఇంకా ఇంటికి రిటర్న్ ప్రయాణం అయ్యామండి.